వీళ్ళు ఇంత సీరియస్ గా చూస్తా ఉండారు. కొంపదీసి నాగవల్లికి పొడి కలిపానన్నమాట విన్నారా ఏంది? ఒసే పాపాలు, పాపం చేస్తావు కానీ నీ నోటి దోల మాత్రం ఆపుకోవు. ఏందట్టా చూస్తా ఉండవు పెద్దలుడు? సస్తదలే అనుకున్నది ఇంకా బతికున్నదేంటా అని చూస్తా ఉండవా? లేదత్తా, నీకు మోషన్స్ తగ్గి నీ ఆరోగ్యం కుదుట పడాలని కోరుకున్నాను. నువ్వు మంచిగా కోరుకుంటావులే కానీ ఆ దేవుడు మంచి చెయ్యొద్దు. నేనేదో పాపం చేసినాను అనుకుంటా ఇలా శిక్షిస్తా ఉండాడు. అందుకే మంచిగా ఉండాలత్తా. మనం పోయేటప్పుడు మన వెంట మంచి పేరు తప్ప ఏదీ రాదు. ఇదిగో పెద్దలుడు, నువ్వు మారిందే కాక ఇలాంటి సూక్తులు చెప్పి మమ్మల్ని మార్చాలని చూడుకో. మా సావు మమ్మల్ని సావనివ్వు. నిజంగా అందరూ దేవాన్ని చూసి నేర్చుకోవాలి పాపయ్యత్త. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మామయ్య, పాపాయ్, పిన్ని మారిపోయి ఈ ఇల్లు బృందావనంలా ఉండడం నేను చూడాలి. అది నువ్వు చూడలేవు నాగవల్లి. ప్రెగ్నెంట్తో ఉండదానివి. నువ్వు మాటి మాటికి బాత్రూంకి వెళ్తావు కదా, అక్కడ నీ కోసం సావు ఎదురు చూస్తా ఉండాది. నాగవల్లి, ఏమైంది? ఏం లేదు బావా, వాష్రూమ్కి వెళ్ళాలి. అయినా నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఎలా వెళ్తావు? అసలే ఒట్టి మనిషి కూడా కాదు కదా. ఒకవేళ జారి పడినా పడతావు. పద, నేను తీసుకెళ్తాను. ఉండాలి కానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదురా బోడా. తనతో పాటు వాష్రూమ్ దాకా వెళ్ళడం ఏంట్రా? తను నా భార్య, నాలో సగభాగం. జీవితం పంచుకున్న వాళ్ళ కోసం శ్మశానానికి వెళ్ళినా తప్పులేదు. అలాంటిది బాత్రూమ్ వరకు వెళ్తే తప్పేంటి? నేను వెళ్తాను బావా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. పోనీ నన్ను రమ్మంటావా అమ్మా? వెళ్ళు వెళ్ళు, ఎవరొద్దన్నారు నిన్ను? నేనేం యుద్ధానికి వెళ్ళట్లేదు కదా అత్తయ్య, వాష్రూమ్కే కదా. నేను వెళ్ళొస్తాను. వెళ్తావు కానీ మళ్ళీ తిరిగి రావు నాగవల్లి.